స్తోత్రం ఏదైనా మాట్లాడాలి గురించి సంస్థలు యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము I'm
స్తోత్రాలు కూడా వచ్చిన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తునామములో ప్రత్యేకంగా పరమ కుమ్మరి నీ సారె పైనున్న జగటమంటినయ్య నేను నీ చేతి వేళతో నన్ను రూపుదిద్దుమా ఒక యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకునే పాత్రగాను నీవు వాడుకునే పాత్రగాను పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జగటమంటినయ్య నేను నీ చేతి వేళతో నన్ను రూపుదిద్దుమా ఒక యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకునే పాత్రగాను నీవు వాడుకునే పాత్రగాను పరమ కుమ్మరి నీ సారె పైనున్నా జగటమంటినయ్య నేను దినమునకు 3 మారు ప్రార్థించిన దానియేలుగా నన్ను
పరిశుద్ధుడా మహాగణుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్ముకుంటున్నాడు యాగ వారు శక్తిని మేము పొందుకున్నట్లుగా బట్టి వందనాలయ్యా. ఆరాధన కార్యక్రమంలో దాసుని నిలబెట్టుకొని నామానికి మహిమకరంగా సమూహానికి ఆశీర్వాదకరంగా మాకు దీవెనకరంగా మీరు జరిగించిన స్తోత్రాలయ్యా. పాడిన పాటల్లో కూడా మీరు కంఠస్వరాలు మీరు మాట్లాడిన ఇంకను మీ నామ ఘనత కొరకు పాల్గొని మీరు కృప చూపించండి. నీ చేతిలో వాడుకున్న పనిముట్లుగా పాత్రగా మమ్మల్ని వాడుకోండి నాయన. అయా ఇదిగో నా ప్రభు నీ రాజ్య వ్యాప్తి కొరకు నా ప్రభు ప్రతి ఒక్కరు కూడా వాడబడాలి నా ప్రభు. అయా అలాగా నాయన పరమ కుమ్మరి నీవైన ప్రభు. అయా సారే పైన జిగట మంటి లాంటి వాడు నా ప్రభు. అటువంటి మా జీవితాల్లో నా ప్రభు అయా బంగారు పాత్ర, వెండి పాత్ర, మట్టి పాత్రలాగా ఏ పాత్రలో మమ్మల్ని వాడుకుంటావో యజమానుడి చేతిలో వాడబడే పాత్రలుగా నాయన ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టి వాడుకోండి. ఎంతమంది బిడ్డలైతే రక్షణ పొంది మారు మనసు పొంది అయా నీకును లోకమునకు నా ప్రభు అయా వేరుగా ఉండకుండా నా ప్రభు లోకాన్ని ప్రేమిస్తూనైనా నిన్ను మరిచి తిరుగుతున్నారో ప్రభు అటు బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మందిరంలోనైనా అయా నీ పాదాల యొక్క గడుపుట అయా ఎంత రమ్యమైనదో ప్రభు. ఆయనతో సహవాసం చేసి నీకు మేలు అంటున్నావు ప్రభు. అయా నీతో సహవాసం చేసే యొక్క కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఎవరు కూడా నిర్లక్ష్యపు ఆత్మతో ఉండకుండా, అశ్రద్ధగా ఉండకుండా నీ ఎంతో భయము కలిగి ఉన్న వారికి ఐశ్వర్యం అంటున్నావు ప్రభు. అట్టి వాక్యాలు వింటున్నారు కానీ అయా విడిచిపెట్టి వేస్తూ ఉన్నారు తండ్రి. అయా దయతో మమ్మల్ని క్షమించమని అయా దినమునకు 3 మార్లు ఏ రీతిగా ప్రార్థించారో అటువంటి ప్రార్థన మాకును మీరు నేర్పించండి ప్రభు. అట్టి ప్రార్థనతో నా ప్రభు మమ్మల్ని అయినా నీవే నిలబెట్టి మీరు వాడుకోమని జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులుగా అప్పగిస్తూ ఉండగా అయా ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 148వ అధ్యాయం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి ఆకాశ వాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశము పైన ఉన్న జనములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా బలపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏది దానికి అతిక్రమింపదు. భూమి మీద ఉన్న సుఖములారా అగాధ జనములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫల వృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా రాజులారా సమస్త ప్రజలారా భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక.
మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఆయన భక్తులకు అందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయం కనుక మొదటిగా మరి రాజు వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. రెండవది స్వామి, మూడవ సాక్ష్యం వచ్చి సీత. ముందుగా దేవాది దేవునికి స్తోత్రాలు. మన ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన మంగళవారం మామూలుగా నా భర్త డ్యూటీకి వెళ్ళాడు. చెల్లినట్టుగానే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వర్క్ చేస్తున్నారంట. గుడివాడ దగ్గర పామాల్లో వర్క్ చేస్తున్నారంట. కరెంట్ మిషన్తో చేయాలి చేస్తున్నారంట. పైన 2వ స్టేజ్లో సిపాయి వాళ్ళ 10 అడుగుల వాళ్ళ మీద నుంచి చేస్తుంది 3ంటికి. మరి ఆ కరెంట్ ఎలా ఎత్తయిందో ఏమో కరెంట్ షాక్ కొట్టిందంట. కరెంట్ షాక్ కొట్టిన తర్వాత మరి షాక్ కొట్టిన వెంటనే పైనుంచి దూకేసారంట. దూకేసినప్పుడు మరి కాలు కింద పెట్టలేకపోతున్నారంట. మరి అక్కడున్న పనులు మరి గుడివాడ హాస్పిటల్ తీసుకొచ్చారంట. మరి నాకైతే నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. డ్యూటీకి వెళ్ళినప్పుడు నా దగ్గర ఫోన్ లేదు, ఇంటి దగ్గర పెట్టేశారు. మరి నేను 6ంటికి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత పిల్ల మాట్లాడుతున్నాను ఫోన్లో. మరి అమ్మకి ఇవ్వండి అమ్మ అంటే నాకు ఇచ్చారు. ఏంటంటే నాకు చిన్న దెబ్బ తగిలింది కాలు కంటే. చిన్న దెబ్బ ఏమన్నా అంటే ఏమన్నా కోసుకుపోయే కాలు ఏమన్నా గీసుకుందో కోసుకుందో ఏదన్నా దెబ్బ తగిలిందేమో అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు నాకు టెన్షన్గానే ఉంది. వర్షం పడుతుంది, మరి వెల్డింగ్ వర్క్ అని కరెంట్తో చేయాలి అని నేను టెన్షన్తో ఉన్నప్పుడు వేసయ్యా మరి మీరుగా తోడుగా ఉండండి అయ్యా, మాకంటే ఎవరు లేరేసయ్యా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పటికీ మరి పక్కన ఎవరు ఉన్నారంటే కట్టుగడుతున్నారు అని అన్నారు. మేస్త్రి మాట్లాడి ఏం లేదమ్మ చిన్న దెబ్బే కట్టుకొని తీసుకొచ్చేసేస్తామన్నారు. అన్నప్పుడు నాకేమి ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్ పేరు చెప్పారు. చెప్పిన తర్వాత అక్కలు గుడివేళ్ళలో ఉన్నప్పుడు అక్కడ హాస్పిటల్ దగ్గర పంపించారు. పంపించిన తర్వాత అప్పుడు చెప్తున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ తీశారంట. స్కానింగ్ తీస్తే ఒక కాలుకేమో బైక్ చిట్లిందన్నారు, ఇంకో కాలుకేమో 2 చాట్లు ఎరిగిపోయిందన్నారు. అన్నప్పటికే నేనేమి చేయను, వర్షం పడుతున్నారు దానికి కూడా సేమ్ ఎరిగా. ఇంకా కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అవి సేమ్ నా భర్త ప్రాణాలు నిలబెట్టారంటే నేను మీ చెప్పేదేమో అనుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. అన్నప్పటికీ మరి డాక్టర్ గారు అన్నారంట మరి పెద్ద స్కానింగ్ తీయాలి అని అన్నారంట. అన్నప్పుడు మరి అది లోపల చిత్తుగా నలిగిపోయి ఉన్నాయి, మరి స్క్రూలు వేయాలి, సర్జరీ చేయాలని చెప్పేసి చెప్తున్నారండి డాక్టర్ గారు. మాకేమో ఏం లేదమ్మా అంటుంది. దాని టెన్షన్ పడి మడి మొత్తం నలిగిపోయేది, నల్ల కమిలిపోయి ఉందంట. కుడికాలు అయితే బాగా దానికి ఎక్కువ తగిలిందండి, బాగా వాసిపోయి ఉన్నాయంట. ఉన్నప్పుడు మరి హాస్పిటల్ వాళ్ళు వేరే దగ్గర తీసుకెళ్ళాం హాస్పిటల్కి అన్నప్పుడు మరి దేవుడే నడిపించాడేమో. మరి హాస్పిటల్లో మరి మమ్మల్ని ఉంచుకోకుండా దేవుడే నడిపించాడేమో ఇంకో వేరే హాస్పిటల్కి. మరి అక్కడ తీసుకెళ్ళినప్పుడు కట్టి పంపించేస్తాం అన్నప్పుడు మరి లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందేమో మా భయం వేస్తుంది. మరి ఇక్కడికి వచ్చాం, మందిరానికి వచ్చినప్పుడు అయ్యగారు అమ్మగారితో మాట్లాడి వెళ్ళాలని చెప్పినప్పుడు మీరేం భయపడకండి అమ్మ, అవసరమైతే మనం వెళ్ళిపోదాం, కారు వేసుకుని వెళ్ళిపోతాం అన్నారు అయ్యగారు. మరి మాట్లాడుతున్నప్పుడు మరి కట్టేపిస్తాం, ఏం కాదు, ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే ఏం కాదు, నా వల్ల అయితే నేను చేయగలను. మరి దేవుడే మరి ఆ డాక్టర్ గారి దగ్గర మాట్లాడాడేమో.
మరి హాస్పిటల్లో ఉండకోకుండా మమ్మల్ని కట్టేసి ఇంటికి పంపించారు. నైట్ 12 అయింది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఐదారమ్మగా నాకు ధైర్యాన్ని ఇచ్చారు. నువ్వేం బాధపడకమ్మా, ఇంటికి తీసుకొస్తానన్నారు. అక్కడ కాకపోతే వేరే చోట చూపిద్దాము, సెట్ అయిద్ది, నువ్వేం భయపడకన్నారు. మరి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నేను ఉన్నాను, అమ్మ ఉంది, తమ్ముడేమింటికి మరి తీసుకొచ్చేటప్పుడు చిన్న పిల్ల ఎంతో ఏడ్చారు. పిల్లలు దెబ్బ తగిలినప్పుడు నాకు ధైర్యాన్ని, నేను వాళ్ళ ముందు ఏడిస్తే వాళ్ళు ఇంకా బాధపడతాడు, ఏడుస్తారు, ధైర్యాన్ని నాకేమన్నాయి అన్నప్పుడు దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. మరి కాళ్ళ పైన తీసుకొచ్చినప్పుడు నేను ఒకటే అడిగే, దేవుడిని అది చూసుకొని తట్టుకునే ధైర్యాన్ని నాకేమంటే ప్రభు అన్నప్పుడు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. మరి తీసుకొచ్చారు. మరి 3 నెలల వరకు మంచం మీదే ఉండాలన్న, కాళ్ళకి దెబ్బలు తగినాయి. 3 నెలల వరకు కాలు కింద పెట్టి వద్దంటున్నారు. మరి అన్ని అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడు ఆలకించారు. మరి దేవుడు ఇంకా ఎంతో మంది అలా పడిపోయినప్పటికీ దేవుడు నా భక్తులు సజీవ లెక్కలో ఉంచాడు. దేవుడికి స్తోత్రాలు. మీ అందరికి నా వందన, నా సాక్ష్యం కోరు. మరి ప్రార్థన అవసరం ఏంటంటే నా భక్తుకు తొందరగా కోరుకోవాలని మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. కీడు వెనక మేలు దాచాలి నేను అనుకుంటున్నాను దేవుడు. మరి రక్షణ కొరకు నా భర్త రక్షణ తీసుకోవాలని అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవాది దేవుడు కొన్నారు, అమ్మగారికి గారు కొన్నారు, ఇప్పుడు సంఘ బిడ్డలందరికీ నా ఉన్నారు. నా సాక్ష్యం ఏంటంటే మన శుక్రవారం నాడు 3 గంటల తంచాను. దేవుడు కూడా వర్షం పడి మళ్ళీ నీరుంటాయి అనుకూలంగా సమకూర్చాడు. అట్లాగే 4 దానికి మా పిల్లల్ని ఊడిపెట్టడానికి కూడా ఆడపిల్లలను కూడా దేవుడు సమకూర్చాడు. అట్లాగే అమ్మగారు అయ్యగారు మనలోకి రావాలని ఆశపడ్డాను. వాతావరణం బాగోలేదని అమ్మగారు అయ్యగారు కూడా రాలేమన్నారు. సరే అమ్మగారు అయ్యగారు రాలేకపోయారు. వాళ్ళు ప్రార్థన చేశాకి ఊటి మొక్క చేలో పెడదామని నేను నాలుగు చేతిలో పెట్టుకుని అయ్యగారు ఫోన్ చేసి, అయ్యగారు అండి సార్ మీరు రాలేకపోయారయ్యా, ఊడు మీరు ప్రార్థన చేయడానికి అయ్యగారు ఫోన్లో ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన చేశాక సార్ ఊడి పంపించాము. 10కి ఊడు స్టార్ట్ అయ్యింది, మళ్ళీ 3ంటికి అయిపోయింది. ఈశ్వర సాక్ష్యం దేవుడు దీవించాక. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. వచ్చిన బిడ్డలకు అందరికీ నా వందనాలు. ఏది చూసినా మా పట్ల, నా కొడుకు పట్ల చాలా నష్టపడిపోతున్నాం. ఏది కూడా నా పట్ల దేవుడు మరి ఎప్పుడు మేలు చేస్తాడో. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, పోయిన మంగళవారం కాక మంగళవారం హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్కి తీసుకెళ్తే అసలు ఆదివారం నాడైతే నన్ను పెట్టాడు. బాగా వాసిపోయి చెప్పుకోవాలి 2 రోజులు దాటి బాగా నొప్పి వచ్చేసింది. అయినా సరే నేను ఆయన అమ్మకి నేను వెళ్ళలేదు, నువ్వు వెళ్ళంటే మా ఆయన నేను వెళ్ళము, అసలు నువ్వే వెళ్ళు, నువ్వే పడాలంటే బాగా అన్నాడు. అయినా సరే మంగళవారం రోజున హాస్పిటల్కి తీసుకెళ్ళి, హాస్పిటల్ కూడా విజయవాడ కూడా కాదు మంగళగిరి తీసుకెళ్ళిందండి. అయ్యేసరికి ఆ రోజుగా సాయంత్రం 7 దాకా కూడా అక్కడే ఉండిపోయాం. ఉండేసరికి యాక్సిడెంట్ అయి తీశారు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ లేదు. సరే అని వచ్చేసినాం. మళ్ళీ సోమవారం ఉన్నాడు. వాళ్ళ నాన్న తీసుకుని వెళ్ళండి, నేనైతే వెళ్ళలేను, నేను కూర్చోలేకపోతున్నాను, నువ్వు తీసుకుని వెళ్ళంటే మళ్ళీ వాళ్ళ నాన్న తీసుకుని మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా మళ్ళీ అక్కడ డాక్టర్ లేదు. డాక్టర్ లేకపోతే తిరిగి వచ్చేసినాక మళ్ళా ఈ అమ్మాయి ఏమో మాతో చెప్పలేదు. అసలు శనివారం మంగళవారం ఏదో వారం ఉంటారని ఆ దాంట్లో రాసి ఉందంట. ఈ అమ్మాయి మాకు చెప్పపోయేసరికి వెళ్ళారు. ఆ రోజు సోమవారం వెళ్ళేసరికి మళ్ళీ తిరిగి వచ్చేసినాక శనివారం నాడు హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకురారా యాత్రలు అవి చూపించుకుని అని అంటే, నేను వెళ్ళలేను, నేను ఇట్లా పలానవడం కోడికి అతను ఆడమ్మటి నువ్వు కోడికి వెళ్ళొద్దు, ఆడమ్మ వెళ్తేనే నీకు ఏదో అర్థం చెప్పని, నువ్వు ఇంట్లో వాళ్ళతో సరికొంటలేదు అని చెప్పి వచ్చినాడే కొద్దిగా ఆడమ్మ కోడికి వెళ్ళిపోయాడు. మా మేనల్లుడు అమ్మ
కోళ్ళకి వెళ్ళిపోతే అసలు ఆ రోజు మందులకి వెళ్తే ఏమయ్యాదో మరి పరిస్థితి. మరి ఆడవాడు కోళ్ళకి వెళ్ళాడు. కోళ్ళకి వెళ్ళాక మాకు కోళ్ళ డబ్బులు ఫోన్లో కొట్టాడు. ఊళ్ళో ఒక అబ్బాయి కొట్టాయికి కోళ్ళ డబ్బులు ఫోన్లో కొడితే అది ఫస్ట్ డబ్బులు బాగానే తెచ్చిచ్చాడు. ఒక 100 మందులు. మళ్ళా తక్కువ డబ్బులు అక్కడ పెట్టాడు. వీడు బండి కావాలని తిరుగుతున్నాడు. ఈ డబ్బులు తీసుకుని అది ఎక్కడికని వెళ్తాయికేమో ఇదయ్యాడేమో అని నాకే ఐడియా వచ్చింది. కానీ పాపం మా ఆయనకి రాదు. మరి ఆయనకి ఏం నష్టపడితే మరి నేనేదో లాస్ అవుతామని నేను చెప్పేపాటికి మా ఆయన మళ్ళీ కొట్టుకాడికి వెళ్ళి నేను వస్తే నీవు కానీ నా కొడుకు ఇవ్వగలని ఒక్క మాట అన్నాడంట. అనేసరికి అదిగో అంత నమ్మకం లేకపోతే చెప్తారు నన్ను ఎంత చదువుతున్నారు అట్లా చూస్తున్నారని ఆదివారం నాడు అది ఇష్టం వచ్చినట్టు తాగేసి ఆ మాసం అమ్ముతుంటే 50 రూపాయలు తీసుకెళ్ళి తాగి పారేస్తున్నాడు. అసలు నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చెప్పలేదు. మీ మాసం అమ్మతో చెయ్యొద్దంటే మీ మాసం అమ్ముతాయి అలవాటు పడతావు. ఇటు చూస్తే రేపు చదువుతాడు, ఇటు చూస్తే నీకు చెప్పలే బాబు, ఇటు చెప్పలే బాబు, నేను ఎవరికి చెప్పలేదు చెప్పలేదు నేను ఉండిపోతాను అని ఏడ్చుకుని నవ్వకుండా ఉంటే సరేలే నీకు ఊరుకున్నాం. ఊరుకుని ఆ రోజు అన్నాడు వచ్చినట్టు తాగి పారేశాడు. ఎవరి దగ్గర పట్టాల దగ్గర తీసుకు. ఇక సోమవారం నాడు అది కింద చెట్టు పడిపోతాయి అన్నీ మేము నడుపుకుని అవన్నీ మట్టి తోలుచుకుని కొంచెం శుభ్రం చేయించుకున్నాం. అవన్నీ తీపించుకుంటా ఉంటాం. ఈ పిల్లల్ని ఇంటికి పంపించారు. మా మనవాళ్ళని గొడవ తీసుకురా ఆయన నడుపుతాడు తాతని. ఈడేం చేసాడు, ఇంటికి వెళ్ళిపోయి కట్టెకి ఉండిపోయాడు. ఆ గొడవలు తెత్తమైతే మేము లోపలికి వెళ్ళేవాళ్ళం కాదు. ఆ గొడవలు తెచ్చి కంటే మేము లోపలికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇక కంచేపు బయటే ఉండేవాళ్ళం చెరువులని. ఆడు గొడవలు తీసుకురాలేదు. ఈ లోపు నేను లోపలికి వెళ్ళి తాగి వచ్చింది కూడా నాకు తెలియదు అసలు. సోమవారం కూడా తాగి వస్తే ఇక వచ్చి నేను బట్టలు ఉతుక్కోండి నాకు కట్టి అక్కడ పెట్టి బట్టలు ఉతుక్కోండి ఇక బండి తాడమ్మన్నాడు. ఆడేమో కొంచెం ఇదిగాని మాట్లాడుతున్నాడు. బండి తాడని నన్ను అడుగుతలేదా మాట్లాడితే నేను బండితోలేదన్నా తండ్రిని అడగచ్చు కట్టి ఏ ఒక్కడు కూడా తండ్రిని అడగడం. ప్రతి ఒక్కటి తల్లిని అడుగుతాడు. అయితే నువ్వు అడిగి నన్ను అసలు నాతో మాట్లాడవద్దు, నాతో అసలు నీ నోటి మాట్లాడతాను కూడా నీకు తెలియట్లేదు, తల్లిదండ్రులు తెలియట్లేదు, నాతో మాట్లాడక అది ఇదని నేను అన్ని చెప్తున్నా. ఆ తాగొచ్చిన సంగతి అయితే నాకైతే తెలియదు. అయితే రాత్రి తాగి ఉన్న దాన్ని కట్టి అక్కడ ఉన్నాడేమో ఆలోచనే ఉండదు నా కడుపులైతే. అయితే కట్టి అక్కడ పెట్టిందని నేను లోపలికన్నా పెట్టలేదు. అది పెట్టేసి కాబట్టి బట్టలు ఉతుకున్నా. బట్టలు ఉతుకున్నట్టు కత్తిడి తిన్నరికి అసలు దీనికి పక్కన కొట్టి చచ్చేయాలి ముందు. దీన్ని ఇది ఉంటే దళితం అది దాన్ని కత్తి తీస్తుంటే ఈ అమ్మాయి ఇక్కడ ఎవడమ్మ కూర్చుని కత్తి లేకుండా ఏంటో మాట్లాడు కొత్త ప్యాంట్ కొత్తవన్నీ నేను పైపు తీసుకున్నాను. అట్లా నాకు కూడా అనుకున్నాను. అయ్యేసరికి ఆ అమ్మాయి నిద్రించుకొని వచ్చి కత్తి పెట్టి ఇక్కడ వేసేసాడు. ఈ తెల్లని నరికి పారేసింది. సరిగ్గా ఏంటి ఉంటున్నా అది తగల లేకపోయేసరికి ఇక బయటికి వెళ్ళిపోయాడు. మాకు శత్రువు కింద అయిపోయాడు. చెప్పలేదు మమ్మల్ని ఎంతగా చేస్తున్నావు. నీతో ఉండవని నోటి ఎంత బాగా చెప్తుంది. బయటకు వెళ్ళిపోయి ఎంత బాగా తీసుకుని కరెక్ట్ కట్టాడు. ఇక నేను బయటకు వెళ్ళిపోయాడు అని మళ్ళీ పట్టుకుని తగ్గిస్తున్నా పండుగ అయ్యేసరికి ఆ రాయి తాగు అదే పక్కకి తొలిగిపోయాక పక్కకు వెళ్ళిపోయింది. ఆ రాయి బయటికి వెనక్కి వెళ్ళిపోయేసరికి నేనేం చేశాడు, రాళ్ళు పెట్టి పక్క పెట్టి ఇస్తుంటాయి కదా ముందు ఉండే కానీ గమగమా ఎంత ఆత్మను తీసుకెళ్ళిపోయి తల మీద పట్టుకుని అత్తయ్య అత్తయ్య నిలబడిపోతే చిన్నగా గుచ్చుకుపోయిందో పోడు. ఇక నెత్తులు కారిపోయినాడు. ఇష్టసారి నెత్తులు కారిపోయింది. కారిపోతే పసుపు పెట్టి బాగా అద్దెలో పెద్దమ్మాయి అద్దేసరికి ఇక కాసేపు ఆగిపోయింది. తర్వాత ఏదో తప్పుందని మా ఆయన వెళ్ళిపోయాడు. అది మరి
కడిగి కోసినాక కట్టకు రాదు. ఆ తలకాయలో రక్తం అతను కారిపోతుంది. ఎన్ని పొట్లు అడిగినా కూడా వేసినట్టు వేసినా ఆ పొట్టు రక్తం మొత్తం కారిపోయింది. తర్వాత మళ్ళీ మా జనానికి వెళ్ళి కట్టేసుకొచ్చారు. మా మేనడు ఆయన అంగడి దగ్గర తీసుకెళ్ళి కట్టేసుకొచ్చి మళ్ళా పడుకోబెడితే అసలు ఏ పాత్రలు కూడా అవుతున్నా ఆగిపోయేసరికి మా మేనడు వెళ్ళవచ్చు పాత్రలు చేసి ఆ పాత్రలు అయ్యమ్మా. ఇక ఆ పాత్రలు అట్లా చేసినాక బాగా అది పెట్టి గుట్లు కట్టి ఇక అక్కడికి కూర్చోబెట్టి ఆ కట్టుకుంటే కట్లాగే చెడతాడు కట్టకి కట్టు. ఈ రక్తం కూడా ఇప్పుడు మెత్తలు బాగున్నాయి కాబట్టి ఆయన పాత్రలు వేసి బాగా అదిరి పెట్టి ఉండి చేపట్టి కూర్చోమంటే అప్పుడు ఇక ఈ అమ్మాయి కూర్చుని ఉండింది. కూర్చుని ఎందుకు నాయన మా పట్ల ఇదైపోతుంది, నేనైతే ఏం చేయలేకపోతున్నా నాయన, నీ కట్టేదో నేను ప్రార్థన చేస్తున్నానే. నా భర్తను నా కొడుకుని తండ్రికి రాకపోతున్నానని ఎంతగానో వారు పెట్టుకుంటాను వాటికి అదే తిరుగుతున్నానే. కానీ అందుకు ముందు నేను బతుకుకోవాలి అవసరం. నేను చచ్చిపోతాను, నేను ఊరేసుకుని చచ్చిపోతాను. లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి గవగా వెళ్ళింది. ఈ అమ్మాయి నెట్టేస్తున్నాడు. మళ్ళీ కాడు ఒక గవగా వెళ్ళి నేను నెట్టేసాక ఆ తలుపులు తలుపులు అటు వెళ్ళిపోయినాక ఈ అమ్మాయి లోపలికి వెళ్ళి బయటికి రాలే కాబట్టి ఎండ పెట్టుకుని ఎండ పెట్టుకుని ఉండాక నాయన పాపలు చేశాక కట్లు కట్టాక మధ్యాహ్నానికి ఇక రావట్లేదు లేని ఇక ఈ అమ్మాయి చెప్పింది. చెప్పినాను ఆయన మరి నా పట్ల మేలు చేసావయ్యా, మరి కానీ ఏమన్నా ఇంట్రెస్ట్ అయ్యి ఏమన్నా తేడా వచ్చిద్దామని మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ 1000 రూపాయలు హాస్పిటల్కి వెళ్ళాం. మా అల్లుడు బతులాడు, నా కూతురు బతులాడింది. నేను రాని అన్నాడు. ఆటో ఆటో అబ్బాయి వచ్చాడు. ఆటో అబ్బాయి వస్తే ఆటో కాడ వెళ్ళిపోయాడు. మళ్ళీ నుంచుని వీళ్ళు ఏం చెప్తా కొట్ట బతులాడి ఇక బండి ఎక్కించుకుని వాళ్ళు ఇంకొక మంచిగా మళ్ళీ మా పెద్ద అమ్మాయి నేను ఎత్తుకుని వెళ్ళాం. మళ్ళీ వెళ్ళి కాడికి వెళ్ళినాక కడిగితే అసలు కొంచెం ఎంతే ఉండాలి రక్తం చూస్తే. మరి అంత రక్తం ఎట్లా వచ్చిందో మాకైతే తెలియట్లా. అసలు అయ్యా కుట్లు ఏం తీసేయలేక దానికి అయ్యా సరే ఇదేంటి ఈ బచ్చానికి ఎంత రక్తం గాయపోయింది, వాటిలో రక్తం పోయింది. దేవుడు సాధారణ బాగా వాడుకుని రసంగా ఇచ్చే చేత తెలుసుకోవట్లేదు. చేయలేకపోతున్నానయ్యా ఇంటికి వచ్చిన ఇక పడుకున్నాడు. ఇక్కడ రైతు మట్టి అయ్యేసరికి ఇక నా మీద నమ్మకం లేకపోకుండా చేస్తున్నాడు, ఇటు చెందుతున్నారు అది ఇది అనుకున్నాడు. ఇక మేము నీ మీద నమ్మకం కాదు కానీ డబ్బులు చూసేగా చేస్తున్నావు, నీ మీద నమ్మకుండా మాకు ఎట్లా ఉంటుందిరా, డబ్బులు చూసి తాగవుతున్నావు అని కొద్దిగా భయపడుతున్నావు. మేమే అప్పులు తీసుకొని చేస్తున్నాం కానీ మా వాళ్ళకి ఏ వాడలేదు అన్నాం. ఆడెళ్ళినప్పుడల్లా 2-3 సార్లు వెళ్ళాడు. కోళ్ళు కూడా సమృద్ధిగా దొరికినందుకు కొట్టుకోవడం మంచి దొరికింది. మరి ఈ కోళ్ళు వేసుకోవడం కూడా బాగానే ఉంది. ఈరోజు ఇక ఏమైందంటే అయ్యా మరి మేమైతే నేను పొద్దాక అంట పెట్టుకుని మేము చేయలేము, మరి నేనేమో రక్షణ తీసుకున్నాను, నువ్వు తీసుకుని నువ్వు రాలేకపోతున్నావు, మరి నేను రక్షణ తీసుకున్నాండి. నేను కూడా మందిరానికి వెళ్ళకుండా ఏ మాసాన్ని అంకితం చేస్తున్నాను. నువ్వేదన్నా చెయ్యని రాత్రి నాకు వచ్చింది తెలియదు కొద్దిగా చెప్పాను. మా ఆయనతో చేత ఆయన ఎంత మనిషి అయిపోతున్నాడు. నువ్వు అమ్ముకోకుండా ఆయన ఉంచుతావు, ఆయన నమ్ముతావు అని నమ్మకం లేకపోతే అంతగా ఉంచుతావు. తల్లిదండ్రులు మనమే ఇచ్చేస్తే ఇంటికి బయట నమ్ముతారులే కానీ అలా కొట్టుగాడి వచ్చినందుకు ఊళ్ళో ఎవరి దగ్గర ఎప్పుడో అప్పు పెట్టి బండి తాగట్టు పెట్టేశాడు. అలాగే ఆ బండి తాగట్టు పెట్టేసి ఆ బండి 7-8 నెలల పాటు వాడేసుకున్నాడు. ఆయన వాడేసుకుని మళ్ళీ ఆ బండి తీసుకెళ్ళాము. వాళ్ళకి అప్పు చెప్పేదాన్ని చేశాడు. ఈ రోజు వచ్చి ఆ 10 కేజీలు మాసం తీసుకెళ్ళి
అడిగే ఆయన ఇప్పుడు కాల్ చేసి అంటాడు ఏదైతే నాకు మాట్లాడుతున్నానంటే నువ్వు అమ్మేటప్పుడు మాసం తీసుకెళ్ళిపోయాడు వెళ్ళి కేసు పెట్టవద్దు లేక డబ్బులు ఎక్కడ తెచ్చి కట్టాలనుకుని ఈయన వెళ్ళిపోయాడు. అయ్యా మరి మీ అంతిమ పాత్రలో మరి నా పాత్రని నా కొడుకుని జ్ఞాపకం చేసుకుని అది పాత్ర చేయమని నా కుటుంబం అసలు నాకైతే వ్యాపారం చేయాలని నేను ఎప్పుడు వచ్చాను నేను వద్దు అనుకుంటున్నాను ఈ పందులు పాడాలు వద్దు నాకు ఈ మాసాలు అమ్మొద్దు అని నేను చెప్తున్నారు. ఆయన కొద్దిగా ఎందుకు కలుగుతాను మరి అనుకుంటాను పాత్రలో మరి నా పెట్టినారు నా కొడుకుని భర్తను జ్ఞాపకం చేసుకుని ఈ ప్రార్థన చేయమని ఈ సాక్ష్యం దేవుడు తిరిగించుగాక. పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. చెప్పబడిన సాక్ష్యములను మీరు విన్నారు ప్రభువా, నీకు వందనాలు నా ప్రభువా. అయ్యా నీకు అసాధ్యమైనదైతే ఏది లేదు నాయన. మనుషుల హృదయాన్ని మార్చగలిగిన దేవుడు నీవు ప్రభువా. కఠినమైన స్థితి కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా. ఆ కఠినమైన హృదయాలు మీరు బ్రద్దలు కొట్టండి. మీ మందిరంలో నా ప్రభువా ఆ కుటుంబం అంతా కూడా నేను ఎంతమంది అయితే దినాల సాక్ష్యములు పంచుకున్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. రక్షణకి సిద్ధపడుతున్న వారిని కూడా వారికి కూడా అనేక శోధనలు ఎదురవుతున్నప్పటికీ ఆ శోధనలు మీరు తప్పించి దీర్ఘాయువు చేత వారిని తృప్తిపరిచి వారి నా రక్షణ నీకు చూపిస్తానన్న వాగ్దానం వారి ఎడల మీరు నెరవేర్చి నామానికి మహిమ తెచ్చుకోవాలి. వేస్తున్నాం నడుచున్న తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దానికి పాట పడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే గరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా గరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథునికియగా హరియేసు కొరకియను తీసు పరలోకనాథునికియగా హరియేసు కొరకియను తీసువా. నీ ధనము నీ ధనము ప్రభు యేసుకే నీ దశ పాప